నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. హృదయదాత్రి పార్ట్ 111తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు ఎప్పట్లాగే రిక్వెస్ట్, వీడియోకి లైక్స్ ఇచ్చి హైప్ ఇచ్చి ప్రోత్సహించండి యార్. అలాగే కామెంట్స్ కూడా ఇవ్వడం లేదు, ఇచ్చేయండి యార్. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఉదయాన్నే 4 గంటలకు లేస్తున్న భువిని లేవనివ్వకుండా చుట్టుకుపోతాడు దేవ్. దేవ్, వదలండి, నాకివాళ చాలా పనుంది అని అంటుంది భువి. 4 గంటలకు లేచి చేసే పనులేమున్నాయి దాత్రి నీకు? ఏదో ఒక 20 మందికి వండి వార్చాలి అన్నట్లుగా లేస్తున్నావు అని భువి మెడ మీద బయట చేస్తూ అంటాడు. అబ్బా దేవ్, నేను పడుకుందే 2 గంటలకి, మళ్ళీ ఇప్పుడు నువ్వు మొదలు పెట్టుకో. నాకు చాలా పని ఉంది, ప్లీజ్ అని ముద్దుగా మొహం పెట్టి అడుగుతుంది. అందుకే ఇంకో గంట పడుకోమని చెప్తుంది. ఊరికి ముందే లేచి ఏం చేస్తావు? సైలెంట్గా పడుకున్నావా ఓకే, లేదా మళ్ళీ నేను మొదలు పెట్టాల్సి వస్తుంది. ఏదైనా నీ ఇష్టమే అని అంటాడు దేవ్. అబ్బా ప్లీజ్ దేవ్ అని భువి అంటుండగానే భువి మీదకి చేరుతాడు దేవ్. వద్దొద్దు, పడుకుంటాను అని అంటుంది భువి. వెంటనే దేవ్ పక్కకి ఒరిగి భువిని తన మీదకి లాక్కొని బ్లాంకెట్ కప్పేసి, కాసేపు పడుకోరా, అంతగా అయితే ఈరోజు ఆఫీస్కి లేటుగా వద్దు గాని, నిద్ర లేకుండా ఎలా అని భువిని తన 2 చేతులతో చుట్టేసి నుదురు మీద ముద్దు పెడుతూ అంటాడు. ఇవాళ కారు పూజ చేయించాలి కదా, అదే చాలా పనుంది కదా మరి అని మత్తుగా అంటుంది. ఇంత ఉదయాన్నే చేయించవు కదా, ఇంకింట్లో పని అంటావా? చేయడానికి చాలా మంది పని వాళ్ళున్నారు. దీపం ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, ఇంత తెల్లవారుజామునే పెట్టాలని రూల్ ఏమీ లేదు. ఉదయాన్నే పెట్టకపోతే దేవుడు ఏమైనా అలుగుతాడా? 6 గంటలకి అలారం పెడతానులే, కామ్గా పడుకో ఇంకా అని భువి వెన్ను నిమురుతూ అంటాడు దేవ్. నిజంగానే నిద్ర చాలక వెంటనే నిద్రపోతుంది భువి. ఇంత నిద్ర పెట్టుకొని బలవంతంగా ఎందుకు లేస్తున్నావు పిచ్చిదానా అని నవ్వుకుంటూ దేవ్ కళ్ళు మూసుకుంటాడు. ఆ పడుకోవడం భువికి 7:30కి మెలకువ వస్తుంది. బద్ధకంగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న గడియారంలో టైం చూసేసరికి షాక్ కొట్టి పక్కన చూస్తుంది. దేవ్ కనిపించకపోయేసరికి, దేవ్, నువ్వు ఒక్క పని చేయవు కదా అని కోపంగా బెడ్ దిగుతుంది. దేవుని తిట్టుకుంటూనే రెడీ అయి ఫాస్ట్గా కిందకొస్తుంది. దేవ్ అక్కడ కూడా ఎక్కడా కనిపించడు. మీ మనవడెక్కడమ్మమ్మా అంటూ సీరియస్గా అడుగుతుంది భువి. ఏంటి, పొద్దు పొద్దున్నే నా మనవడి మీద యుద్ధానికి దిగేటట్లుగా ఉన్నావు, అంత కోపం ఎందుకు వచ్చిందో అని జాను నవ్వుతూ అడుగుతారు. అదే మీ మనవడితోనే తేల్చుకోవాలి. ఎక్కడ సార్ గారు అని అడుగుతుంది. బయట గార్డెన్లో మీ తాతయ్యతో ఉన్నాడు అని అంటారు జానుగారు. నువ్వు గుడికి వెళ్ళాలంట కదా, వెళ్ళి రాపో. నువ్వు చేయాల్సిన పనులన్నీ అయిపోయాయి గాని, ఓ కంగారు పడిపోకుండా నీ పని నువ్వు చేసుకో వెళ్ళి అని అంటారు జయగారు. నేను గుడికి వెళ్ళాలని నీకెవరు చెప్పారు? రాత్రి నేను మీతో చెప్పలేదే అని అడుగుతుంది భువి. ఉదయాన్నే నా మనవడు చెప్పాడు, ఒక్కతే వెళ్తుంది, మీరందరూ వెళ్ళండి అన్నాడు. మీ అమ్మ నేను వెళ్ళంలే బాబు అనగానే, నువ్వు తాతయ్య అన్న వెళ్ళండి, ముగ్గురు కలిసి పూజ చేయించుకొని రండి అని చెప్పాడు అని అంటారు జాను గారు. అలాంటివన్నీ బాగానే చేస్తారు అని కొనుక్కుంటూ ఉంటే, ఏంటి ఇదంతా నా మనవడి మీద కోపమే అని అడుగుతారు జాను. ఇవాళ చాలా పనుంది లేపమని చెప్తే కనీసం లేపలేదు మీ మనవడు. టైం చూడండి ఎంత అయిపోయిందో అని అంటుంది భువి. నువ్వింకా అలా మాట్లాడుతూ ఉంటే టైం అలా అవుతూనే ఉంటుంది. ముందు వెళ్ళిరండి గుడికి అని అంటారు జయగారు. గుడికి కావాల్సినవన్నీ కూడా నేను రెడీ చేశాను అని భువి చేతికి పూల సజ్జని అందిస్తారు. నువ్వు కూడా రావచ్చు కదా అమ్మా, ఒక్కదానివే ఎందుకు, గుడికే కదా అని అంటుంది భువి. నేను రాన్లే, టైం వేస్ట్ చేయకుండా మీరు వెళ్ళరండి అని కిచెన్లోకి వెళ్ళిపోతారు జయగారు. ఇప్పుడు అమ్మతో ఎక్కువ వాదించకలే, పద అని భువి జానుగారు బయటకు వచ్చేసరికి దేవు కనిపించగానే సీరియస్గా చూసి మొహం తిప్పుకుంటుంది. దేవు చిన్నగా నవ్వుకుంటూ, మేడంకి బాగా కోపం వచ్చినట్టుంది అని అనుకొని, గుడికి వెళ్ళిరండి తాతయ్య, పూజ అయ్యాక మీరు స్టార్ట్ చేసి ఇంటికి తీసుకురండి కార్ని అని భువి రియాక్షన్ ఎలా ఉంటుందా అని అంటాడు దేవ్. వెంటనే సీరియస్గా దేవ్ వైపు ఒక్క లుక్ ఇస్తుంది. నేను తీయను,
పూజ అయ్యాక భువినే తీస్తుంది అని అంటారు రఘు గారు. నేను కూడా తీయను తాతయ్య. రాత్రి ఒక పెద్ద మనిషితో ఒక ఒప్పందం జరిగింది. గుడికి ఎలాగూ రారు కాబట్టి పూజ అంతా అయిపోయాక కాల్ చేస్తాం, వచ్చి ఫస్ట్ ఆయనే కారు తీయాలని చెప్పి ఒప్పందం కుదుర్చుకున్నాను. ఇప్పుడు ఆ ఒప్పందం తప్పితే కారు అక్కడే వదిలేసి వచ్చేద్దాం. ఆయన గారికి ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్ళి తీసుకొస్తారు అని మూతి తిప్పుకుంటూ, ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి మీరు తీయండి తాతయ్య అని తాళాలు రఘు గారి చేతిలో పెడుతుంది. ముగ్గురు బయలుదేరి కారులో వెళ్ళిపోతారు. నిజంగానే మీరు రాకపోతే కారు అక్కడే వదిలేసి వచ్చేస్తాను అని కోపంతో ఉన్న ఎమోజీలతో మెసేజ్ పెడుతుంది దేవుకి. శ్రీమతి గారికి కోపం చాలా ఉంది. ఇప్పుడు అది ఎలా పోగొట్టాలో ఏంటో అనుకుంటూ దేవు రెడీ అవ్వడానికి పైకి వెళ్తాడు. గుడికి తీసుకువెళ్ళి పూజ అంతా చేయించాక కాల్ చేస్తుంది దేవుకి. అది కూడా మిస్డ్ కాల్. అప్పటికే డ్రైవర్తో అక్కడికి స్టార్ట్ అయిన దేవ్, రాక్షసి మిస్డ్ కాల్ ఇస్తుంది అని అనుకుంటూ 5 నిమిషాల్లో గుడి దగ్గరికి చేరుకుంటాడు. మేమిద్దరం వెళ్ళిపోతాం, డ్రైవర్ ఉన్నాడు కదా, మీరిద్దరు అలా ఒక రౌండ్ వేసుకొని రండి అని అంటారు జాను గారు. మీరు కూడా రండమ్మమ్మ, సరదాగా అలా ఒక రౌండ్ వేసుకొని వెళ్ళిపోదాం అని అంటుంది భువి. మీ ఇద్దరూ వెళ్ళండి, మేమెందుకు అని జాను గారు రఘు గారు దేవు తెచ్చిన కారులో డ్రైవర్తో వెళ్ళిపోతారు. వెళ్దామా శ్రీమతి గారు అని అడుగుతాడు దేవ్. కోపంగా దేవు చేతిలో తాళాలు పెట్టి డోర్ తీసుకొని కూర్చుంటుంది భువి. దేవు కారు స్టార్ట్ చేసి, ఎక్కడికి వెళ్దామండి ఓనర్ గారు అని అడుగుతాడు. మాట్లాడకుండా కూర్చున్న భువిని చూసి, మీరు చెప్పకుండా మేము ఎక్కడికి తీసుకువెళ్ళాలి మేడం? చెప్తేనే కదా మాకు తెలిసేది. ఇలా ఎంతసేపు కూర్చుందాం ఇక్కడే అని అడుగుతాడు. ఇంటికి తీసుకువెళ్ళండి అని అంటుంది భువి. భువి చేతులు పట్టుకొని తన దగ్గరికి లాక్కొని తన ఒడిలో కూర్చోబెట్టుకొని భువి చేతులతో స్టీరింగ్ పట్టించి తను కూడా పట్టుకొని కారు స్టార్ట్ చేస్తాడు దేవ్. ఇదంతా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరిగిపోవడంతో ఏం జరిగిందో అర్థమయ్యేసరికి గుడి దాటిపోతుంది కారు. దేవ్ ఒడిలో నుంచి దిగాలని ఎంత ప్రయత్నించినా కదలకుండా కూర్చోదాత్రి అని కొద్దిగా సీరియస్ టోన్తో చెప్పడంతో సైలెంట్గా కూర్చుంటుంది భువి. కొద్దిగా ముందుకు తీసుకువెళ్ళగానే అక్కడ లోన్లీగా ఉండడంతో కారు ఆపి, ఇప్పుడేంటి నీ ప్రాబ్లం, లేపలేదనా అని భుజం మీద కొరుకుతూ అడుగుతాడు దేవ్. వెంటనే ఇటువైపు తిరిగిపోతుంది భువి. భువి కళ్ళల్లోకి చూస్తూ, 6 గంటలకి నేను లేపాలని చూశాను. ఎంత మంచి నిద్రపోతున్నావో తెలుసా? లేపాలి అనిపించలేదురా. అసలు అంత నిద్ర మానుకొని లేచి చేయాల్సిన పనులైతే నీకు లేవు. ఇప్పుడు అవలేదా కారు పూజ? 1 గంట అటు ఇటు అయితే వచ్చిన నష్టం ఏముంది? ఇంకా నీకు అలాగే కోపంగా ఉంటే నీ ఇష్టం, నేనేం చేయలేను అని భువి చుట్టూ ఉన్న చేతులు తీసేస్తాడు. వెంటనే ఆ చేతుల్ని తన చుట్టూ వేసుకొని దేవుని హత్తుకుంటుంది. దేవు చిన్నగా స్మైల్ ఇస్తూ, కోపం పోయిందా మేడం గారికి అని అడుగుతాడు. కోపం పోయింది కానీ లేచిన దాన్ని పడుకోబెట్టి మళ్ళీ లేపకుండా ఉన్నందుకు మీకు పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాను అని అంటుంది భువి. ఏంటో ఆ పనిష్మెంట్? మంచి చేసిన పనిష్మెంట్లు ఇస్తున్నారు ఈ మధ్య అని అంటాడు దేవ్. మీ వల్లే కదా నాకు నిద్ర చాలడం లేదు, అందుకే ఒక వారం రోజులు మనిద్దరం పడుకునేటప్పుడు కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం అని దేవ్ వైపు చూస్తూ అంటుంది. అబాచా, ఇది జరిగేది కాదులే గాని ఇంకో మాట చెప్పు. జరుగుతుంది, చూస్తూ ఉండండి. ఈరోజు రాత్రికి నన్ను ముట్టుకుంటే అప్పుడు చెప్తాను మీ పని. ఈరోజు నేను ఆఫీస్కి కూడా రావడం లేదు, అది కూడా పనిష్మెంట్లో భాగమే అని వెళ్ళి పక్క సీట్లో కూర్చుంటుంది భువి. ఆఫీస్కి రానంటే నీ ఇష్టం, నేనేం బలవంతం చేయను. బెడ్ దగ్గర రానంటే మాత్రం బలవంతమే అని అల్లరిగా అంటాడు దేవ్. మీకంత సీన్ లేదులే గాని పదండి వెళ్దాం ఇంకా అని మూతి తిప్పుతూ అంటుంది. ఏంటంత సీన్ లేదా అంటూ భువి మెడ మీద చేయి వేసి దగ్గరికి లాక్కొని ఆమె పెదాలు అందుకుంటాడు దేవ్. ముందు గింజుకున్న దేవ్ మాయ ముందు సరెండర్ అవ్వక తప్పలేదు భువికి. 2 నిమిషాల పాటు కొనసాగిన ముద్దులో దేవుదే పై చేయి అవడంతో నెమ్మదిగా భువి పెదాలు వదిలి, కొత్త కారులో రొమాన్స్ బాగుంటుందంట, ట్రై చేద్దామా అంటూ ఐవింగ్ చేస్తూ అడుగుతాడు దేవ్. ఇప్పుడంతే,
మీరన్నట్టే జరగాలంటారు అని దేవ్ గుండెల మీద గుద్దుతూ అంటుంది భువి. దేవ్ అందంగా స్మైల్ ఇస్తూ, నా దాత్రి అంత అందంగా ముద్దుగా పడుకుంటే అస్సలు లేపాలి అనిపించలేదురా. దానికే అంత కోపమా? సరే, నీ కోరిక ఎందుకు కాదనాలి? నువ్వు అన్నట్లే వారం రోజులు దూరంగా ఉంటానులే అని కారు స్టార్ట్ చేసి ఇంటికి స్టార్ట్ అవుతారు. ధీరజ్ క్యాబిన్లో ఉండగా డోర్ నాక్ చేసి లోపలికి వస్తుంది సరియు. నువ్వు డోర్ నాక్ చేసి రావాల్సిన అవసరం లేదు సరియు. డైరెక్ట్గా రావచ్చు, ఇప్పటికి చాలాసార్లు చెప్పాను. అయినా అదే పని చేస్తున్నావు అని చిరుకోపంగా అంటాడు ధీరజ్. అలా అలవాటైపోయింది అని నవ్వుతూ, నేను రేపటి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను. అమ్మ ఈ వారం రోజులు ఆఫీస్కి వద్దు అంటుంది. మీకు ఓకేనా అని అడుగుతుంది సరియు. మరీ ఇప్పటి నుంచేనా? 3 రోజుల ముందు సరిపోదా అని అంటాడు ధీరజ్. అదే నేను అన్నాను. కనీసం ఆఫీస్కి వస్తే మిమ్మల్ని చూసుకోవచ్చు అని నోరు జారి వెంటనే మాట ఆపేస్తుంది సరియు. సరియు ఆ మాట అనగానే ధీరజ్ పెదాలపై స్మైల్ వస్తుంది. మాట పూర్తి చేయకుండా ఆపేశావేంటి సరియు? పూర్తి చేయు అని నవ్వుతూ అడుగుతాడు. మీకేమో గాని, మరి నేను మిమ్మల్ని ఇష్టపడ్డాను కదా, చూడకుండా ఉండడం అంటే కష్టమే మరి అని తల గోక్కుంటూ చిన్నగా అంటుంది సరియు. మరి అప్పుడు వచ్చేసేయ్ ఆఫీస్కి, 3 రోజుల ముందు నుంచి మానేద్దులే అని అంటాడు ధీరజ్. అదే చెప్తుంటే మీ అత్తగారు ఊరుకోవడం లేదు. ఒకసారి మీరు ఫోన్ చేసి అమ్మకి చెప్పొచ్చు కదా అని అంటుంది సరియు. నేనా? నేనేం చెప్తాను సరియు, ఆ విషయంలో నన్ను వదిలేవా అని అడుగుతాడు ధీరజ్. సర్లేండి, నాన్నతో నేనే ఏదో ఒకటి చెప్పేస్తాను గాని నేను రాకపోయినా మీకేం ప్రాబ్లం లేదు కదా అని కావాలని అడుగుతుంది సరియు. నువ్వు రాకపోతే నీ కిట్ క్యాట్ బాగా మిస్ అవుతాను సరియు అని నవ్వుతూ అంటాడు ధీరజ్. అంటే నన్ను మిస్ అవ్వరు గాని నా మాటలు మిస్ అవుతారు కదా. నేను ఎక్కువ మాట్లాడుతున్నాననే కదా. ఇక నుంచి నేను మాట్లాడను చూడండి అని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది సరియు. నిన్ను మిస్ అవ్వకుండా ఎలా ఉంటాను సరియు? బాగా అలవాటైపోయావు. ఎంత అంటే వారం రోజుల్లోనే నువ్వెప్పుడు కనబడతావని నీకోసం ఎదురు చూసే అంత అని నవ్వుకుంటాడు ధీరజ్. ఉమాకి ఉదయం లేచిన దగ్గర నుంచి ఒంట్లో కొద్దిగా నలతగా ఉంటుంది. అలాగే పడుకొని ఉంటుంది నీరసంతో. కానిస్టేబుల్ సిఐకి విషయం చెప్పగానే ఉమా సెల్ దగ్గరికి వస్తాడు సిఐ. నీకు ఇప్పటికి చాలాసార్లు చెప్పాను, నువ్వు వింటం లేదు. నువ్వు వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించుకోకపోతే ఉంటావో పోతావో కూడా తెలీదు. అవసరమా ఈ పంతం నీకు? నువ్వేదో ఎదురు చూస్తున్న పొలం గురించి మేము ఎంక్వైరీ చేశాం. ఆ పొలం మీ అన్నయ్య ఎప్పుడో మొత్తం అమ్మేసుకున్నాడంట. నువ్వు పంపించిన లెటర్ కూడా వాళ్ళెవరు చదివే ఉద్దేశంలో కూడా లేరంట. నీ మాట ఎత్తితేనే ఆ ఇంట్లో ఎవ్వరూ ఒప్పుకోవడం లేదు. ఇది అక్కడ విషయం. ఇప్పటికైనా కళ్ళు తెరిస్తే బాగుంటుంది అని అంటాడు సిఐ. అసలు మీకెలా ఈ విషయాలన్నీ తెలుసు? మా ఊరేది మీకు తెలీదు, మా వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలీదు. ఇవన్నీ ఒక్క రోజులో ఎలా తెలుసుకున్నారు అని అడుగుతుంది ఉమా. మేము పోలీసులం, ఎంక్వైరీ చేయడమే మా పని. ఇది ఇప్పుడు చేస్తున్న ఎంక్వైరీ కాదు. కోర్టు మీ గురించి ఎంక్వైరీ చేయమని చెప్పినప్పటి నుంచి చేస్తున్న ఎంక్వైరీ. ఇన్ని రోజులు నీకెవరూ లేరని ఆగాను. ఎప్పుడైతే నువ్వు పొలం గురించి చెప్పావు, వెంటనే అటువైపు నుంచి కూడా ఎంక్వైరీ చేశాం. మా ఎంక్వైరీలో తేలిన విషయం అది. నువ్వున్నావన్న సంగతి కూడా వాళ్ళు మరిచిపోయారు. ఇంకా పొలం వస్తుంది, డబ్బులు వస్తాయని ఆశపడుతూ కూర్చుంటే నీ రోగం ముదిరి పోతావు పైకి. ఏ సంగతి తొందరగా ఆలోచించుకో. ఈరోజు నువ్వు పెట్టుకున్న ఆర్జీ కూడా తీర్పు వచ్చేస్తుందిలే, అప్పుడు తెలుస్తుంది నీకు అని చెబుతాడు. అలా ఎలా నా పొలం వాడు అమ్మేసుకుంటాడు? నేను వాళ్ళ మీద కేసు వేస్తాను అని అంటుంది ఉమా. ఏమని వేస్తావు అసలు? పొలం నీదని చెప్పడానికి నీ దగ్గర రుజువులేమున్నాయి? తెలిసి మాట్లాడుతున్నావా, తెలియక మాట్లాడుతున్నావా? కొంచెం బుర్రవాడు, నీకు లేనిదే అది కదూ. ఉంటే ఇలాంటి అదో పనులు ఎందుకు చేస్తావు అని చిరాకుగా అక్కడి నుంచి సిఐ వెళ్ళిపోతాడు. నా పొలం వాడేలా అమ్మేసుకుంటాడు? ఇప్పుడు నేను అది ఎలా లాక్కోవాలి అని ఆలోచిస్తూనే కూర్చుంటుంది ఉమా. మధ్యాహ్నానికి లాయర్ వచ్చి, మీరు అడిగిన హాస్పిటల్లో టెస్టులు చేయించడానికి కోర్టు ఒప్పుకోలేదు. ప్రభుత్వ హాస్పిటల్లో కంటే అవేమైనా గొప్పవా అని అడిగి
ఉస్మానియాలో మళ్ళీ ఒకసారి టెస్టులు చేయించుకోవడానికి అవకాశం ఇచ్చారు. అది కూడా కోర్టు పోలీస్ లాయర్తో పాటు ఒక డాక్టర్ని సజెస్ట్ చేసింది అని చెబుతాడు. ఆ ఆశ కూడా నీరు కారిపోవడంతో దిగాలుగా కూలబడిపోతుంది ఉమ. మేడం, మీరేమనుకోనంటే నేను ఒక విషయం చెప్తాను అని అంటాడు లాయర్. ఏంటో చెప్పు అంటుంది ఉమ. ఆ దేవాంశ్ ఉన్నాడు కదా, వాళ్ళ నాన్నగారి పేరు మీద ఒక చారిటీ నడిపిస్తున్నాడు. చాలామంది హార్ట్ పేషెంట్స్కి, క్యాన్సర్ పేషెంట్స్కి తన ఆ చారిటీ ద్వారా తన ఖర్చుతో ట్రీట్మెంట్ చేయిస్తున్నాడు. మీరు కూడా అక్కడ అప్లికేషన్ పెట్టుకుంటే మంచిదేమో అని చెబుతాడు లాయర్. మమ్మల్ని జైలుకు పంపించిన వాడి దగ్గరికి నన్ను కాపాడమని వెళ్ళమంటావా అని కోపంగా అడుగుతుంది ఉమా. మెరుగైన వైద్యం కావాలంటే అక్కడ అప్లికేషన్ పెట్టుకుంటే బెస్ట్. గవర్నమెంట్ హాస్పిటల్కి వద్దు అనుకుంటే ఇక అక్కడికి వెళ్ళడమే. ఏ సంగతి మీరు ఆలోచించుకొని రేపు ఉదయం కల్లా చెప్పండి. మళ్ళీ టెస్ట్ చేయించుకోవాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక లాయర్, డాక్టర్ కూడా వస్తారు. వాళ్ళ పర్యవేక్షణలోనే మీకు టెస్టులు అన్నీ జరుగుతాయి. అప్పుడు వీళ్ళు అబద్ధం చెప్పారో నిజం చెప్పారో మీకే తెలుస్తుంది. రేపు వస్తాను మేడం అని వెళ్ళిపోతాడు లాయర్. ఆ దేవు దగ్గర అంత డబ్బుందా? చారిటీలు నడిపించే అంత కూడా 4 ఏళ్లలోనే అంత సంపాదించాడా? ఏదో బిజినెస్ కొత్తగా పెట్టాడు, అంత తొందరగా అంత సంపాదించాడా అనుకుంటుంది ఉమ. కథ కొనసాగుతుంది. మరిప్పుడు దేవు దగ్గర డబ్బుందని తెలిసి ఉమ ఏమైనా కొత్త నాటకం ఆడుతుందా? దేవ్ ఆవిడ ఆటలు కొనసాగిస్తాడా? తెలియాలి అంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిసనింగ్.